మండలికి మాత్రం వెళ్తారట. ఇవాళ శాసనసభాపక్ష సమావేశం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహాల మీద చర్చించారు. వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఏమని దిశానిర్దేశం చేశారు? నేను అసెంబ్లీకి రాను, ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రారు, కౌన్సిల్ మాత్రమే మనం వెళ్తాము, మీరు వెళ్తారు, వెళ్ళి జరిగిన రోజులు డిఎస్సి మీదే గోల్ చేయండి, ఇంకేం లేదు, కౌన్సిల్ని నడవనియొద్దు అనేది వారికి ఇచ్చిన ఆదేశం. సలహా కాదు, వ్యూహము కాదు, దిశ లేదు, నిర్దేశము లేదు, ఆదేశం. మీరు దాన్ని నడవనివ్వద్దు, గొడవ చేయాలి. ఎందుకు గొడవ చేయాలి, ఏమని గొడవ చేయాలి అంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో నియామకాల్లో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో పేపర్ లీక్ అయింది, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి. గడిచిన 2 నెలలుగా ఏ తొండాట అయితే ఆడుతున్నాడో రోడ్ల మీద, అదే తొండాట కౌన్సిల్లో కూడా ఆడమన్నారు. ఏ కౌన్సిల్ని అయితే ఆయన వద్దు, రద్దు చేయాలి, కౌన్సిల్ని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు లెటర్ పంపాడో, ఇప్పుడు అదే కౌన్సిల్ ఆయనకి దిక్కయింది. ఆ కౌన్సిల్లో గొడవ చేయమంటున్నాడు. అసెంబ్లీలో ఆయనకి బొత్స సత్యనారాయణ గారు అనేది ఏంటంటే, లోపల అనుకున్న మాటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్న మాటే చెప్పుంటారు బహుశా. ఆయన ఏమంటారంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారు అనేది వారు చెప్తున్నమాట. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఈయన ఎలక్షన్ ముందే ఉన్న మేనిఫెస్టోలో పెట్టడం కానీ, ప్రజలకు చెప్పడం కానీ చెప్పారా? నాకు ముఖ్యమంత్రి పదవి వస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, ముఖ్యమంత్రి పదవి వస్తేనే నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అటెండ్ అవుతాను, లేదా ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే అసెంబ్లీకి అటెండ్ అవుతాను అని ఏమన్నా పులివెందుల ప్రజలకి హామీ ఇవ్వడం కానీ, లేకపోతే రాష్ట్రమంతా తిరిగి సిద్ధం అంటూ సభలు పెట్టినప్పుడు కానీ ఎక్కడన్నా ఆ మాట వచ్చిందా? ఖచ్చితంగా కేసీఆర్ నయం ఈ విషయంలో. కేసీఆర్ గారు ఆయన ఏమన్నారు, మీద నాదేముంది, మీరు గెలిపిస్తే మళ్ళీ పరిపాలిస్తా, లేకపోతే అంటే ఫామ్ హౌస్లో అంట అన్నాడు. ఒకటే మాట. అట్లాగే ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అట్లా ఏమైనా చెప్పారా? ఎలక్షన్ ముందు మీరు నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేసి అసెంబ్లీకి వెళ్తా, మీరు నన్ను ఓడిస్తే నేను అసెంబ్లీకి వెళ్ళను, బెంగళూరులో పడుకుంటా, తాడేపల్లిలో పడుకుంటా, ఇట్లా ఏమైనా చెప్పారు ఎక్కడన్నా? లేదు, అసలు ప్రస్తావన లేదు కదా. ప్రజలు ఒక తీర్పిచ్చారు, నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. నువ్వు కట్టుబడకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అని మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అని బొత్స సత్యనారాయణ గారు అంటారు. మరి కౌన్సిల్కి ఎందుకయ్యా అంటే, కౌన్సిల్లో వాళ్ళకి నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్రతిపక్ష హోదా కౌన్సిల్లో వైసీపీకి ఉంది కాబట్టి దానికి వెళ్తారట. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి రాజనీతిజ్ఞత? నీకు బాధ్యత లేదా? ఇంత రచ్చ చేస్తున్నావు కదా, డిఎస్సిలో ఏదో జరిగిందని అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చుగా. ప్రభుత్వాన్ని చట్టసభ కదా. నేను ఇప్పుడు కాదు, 10 రోజుల నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను, నేను సలహా ఇస్తున్నాను, మీరు అసెంబ్లీకి వెళ్ళండి. మీరు కౌన్సిల్లో ఎంత మొత్తుకున్నా నో యూస్, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉండరు, ఎడ్యుకేషన్ మంత్రి కూడా వస్తే లేకపోతే లేదు. ఎందుకంటే మీరు చేసే అర్థం లేని గోవాలని ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో కొట్టిపారేశారు. మీరు అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీ నుంచి అయితే ఆయన వెళ్ళిపోడు కదా, ముఖ్యమంత్రి గారు ఉంటారు కదా. మీరు అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 11 మంది టీమ్ 11 ఉన్నారు కదా, వెళ్ళి డిఎస్సి మీద మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే చచ్చినట్టు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే కదా. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు సమాధానం చెప్పాలి, రిప్లై కింద ముఖ్యమంత్రి గారు చెప్తారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే అనఫిషియల్, అధికారికంగా కాకపోయినా ఉన్నది ఒకటే అపోజిషన్ పార్టీ కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పోని అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు రికార్డు అవుతుంది, ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు సమాధానం చెప్పినట్టు రికార్డు అవుతుంది. జోక్యం చేసుకుంటే ఉప ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకుంటారేమో.
ముగ్గురు సమాధానం చెప్పినట్టు రికార్డ్ అవుతుంది, ప్రజలందరూ చూస్తారు. మీరు చేసే రోడ్ల మీద చేసే గొడవ ఎవరు పట్టించుకోరు, పెద్దగా స్పందన ఉండదు, తిట్టుకుంటారు. పైగా ఈ ట్రాఫిక్ను అంతరాయం కలిగిస్తున్నారు అది ఇదని. పైగా ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ధర్నాలు చేశారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇళ్లలో పడుకున్నారు. ఇది జరుగుతున్న చర్చ. ఎందుకు వెళ్ళరు అనేది ఒక పాయింట్. ఇక కౌన్సిల్లో ఏం చేస్తారు? కొంతమంది ఏమంటున్నారంటే అసలు బొత్స సత్యనారాయణ గారు ఏమైనా సలహా ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే మీకు ప్రతిపక్ష నేత హోదా లేదు కదండి, మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం అని. ఎందుకంటే ప్రతిపక్ష నేత ఈయన అక్కడ కౌన్సిల్లో కదా, ఆ వెయిటేజ్ ఏదో ఈయనకు వస్తుందని చెప్పి అంటున్నారు అనేది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఇది ఒక ఆస్పెక్ట్. ఏదో రకంగా కౌన్సిల్ని డిఎస్సి గోలతో స్తంభింపజేయాలి అనే వైసీపీ, లేదా నిన్నటిదాకా వైసీపీ రోడ్ల మీద చేసిన నానా హంగామా, వీటికి ప్రభుత్వం దగ్గరున్న కౌంటర్ స్ట్రాటజీ ఏంటి చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, స్వయంగా అధికారులు చెప్పారు, ఇది అక్రమాలు జరగలేదు అని సోదాహరణంగా వివరించారు. అయినా శంఖం ఊదినట్టే అంటారు కదా, ఎవరి ముందో శంఖం ఊదినట్టు. శంఖం ఊదినట్టుగానే వాళ్ళకి కావాల్సింది గోల చేయడం, ఆ గోల జరుగుతోంది. మరి దానికి కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? ఎంత చెప్పినా ఎంత శంఖం ఊదినా వాళ్ళు వినిపించుకున్నప్పుడు కౌంటర్ స్ట్రాటజీ ఉండాల్సిందే. ఆ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి అంటే, లోకేష్ డిఎస్సి ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఎలా జరిగాయి, ఇదే కౌంటర్. 17వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోయే కౌంటర్, అధికార పక్షం వైపు నుంచి ఇచ్చే కౌంటర్ ఏంటయ్యా అంటే, 2020 నుంచి జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరిగిన అక్రమాలు